హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే మురుకులు చేద్దాం. కరకరలాడుతూ ఎంతో టేస్ట్గా ఉండే మురుకులు అండి. 1 కేజీ బియ్యం పిండికి అండి 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ఓమ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి కారం. కొంచెం కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటాయంటే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. వర్షాకాలంలో చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి పిండి. కొంచెం వర్షాకాలం కాబట్టి కొంచెం కొంచెం కేజీ చేసుకోవాలండి, లేకుంటే వర్షాలకు మెత్తగా అయిపోతాయి. చాలా టేస్టీగా చాలా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయండి. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి, ఇలా ముద్ద చేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలండి పిండి వచ్చేసి. ఇప్పుడు మురుకుల గొట్టంలో పెట్టుకొని ఇలా స్టార్ గుర్తున్న అందులో పెట్టుకోవాలండి పిండిని. ఇలా రౌండ్గా బాల్స్ లాగా ఇలా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వేసుకోవడమేనండి. మురుకులు వచ్చేసి చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్ట్గా ఉండే మురుకులు అండి. చాలా ఈజీ మీదకండి. ఇది వచ్చేసి పెద్ద ప్రాసెస్ చూస్తే ఏం లేదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వత్తండి. ఎప్పుడు నేను వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి. మీకు వచ్చేసి ఇలా బాగా కాలిన తర్వాత ఇలా తీసుకోవాలండి. రెడ్ గోల్డ్ కలర్లో కాలుతుంది, చాలా ఫాస్ట్గా కాలుతుందండి. ఇగో మేము ఇలా ఇన్ని చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.